హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ఇండియా రీసెంట్గా చేపట్టిన ఆపరేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. రైట్, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ నుంచి ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఇండియా లాంచ్ ఆపరేషన్ ఇంద్రావతి టు ఎవాక్యుయేట్ ఇండియన్ సిటిజన్స్ ఫ్రమ్ విచ్ కంట్రీ? ఓకే, సో ఇక్కడ మన ఆన్సర్ అనేది డి, హైతి. హైతి అనేది ఆర్ఎస్ కంట్రోల్లోకి వెళ్ళింది. సో ఇక్కడ ఉన్న మన ఇండియన్ సిటిజన్స్ ని ఇండియాకి తీసుకురావడానికి మన గవర్నమెంట్ అనేది ఆపరేషన్ ఇంద్రావతిని చేపట్టింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆపరేషన్ కామధేను హ్యాస్ బీన్ లాంచ్ ఇన్ విచ్ స్టేట్ ఆర్ యూటీ టు కంబాట్ క్యాటిల్ స్మగ్లింగ్? ఓకే, ఇక్కడ మన ఆన్సర్ అనేది ఆప్షన్ బి, జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్లో క్యాటిల్ స్మగ్లింగ్ ని తగ్గించడానికి జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఆపరేషన్ కామధేనుని ప్రారంభించింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హూ లాంచ్డ్ ఆపరేషన్ సర్వశక్తి రీసెంట్లీ? ఓకే, ఆపరేషన్ సర్వశక్తిని రీసెంట్ గా ఇండియన్ ఆర్మీ లాంచ్ చేసింది. ఎక్కడంటే జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్ట్ ని ఎలిమినేట్ చేయడానికి పీరు పంజాల్ రేంజ్ లో ఆపరేషన్ సర్వశక్తిని లాంచ్ చేసింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇండియా లాంచ్ ఆపరేషన్ అజయ్ టు ఎవాక్యుయేట్ ఇండియన్స్ ఫ్రమ్ విచ్ కంట్రీ? ఓకే, ఇప్పుడు మనకి ఇజ్రాయెల్లో వార్ జరుగుతుంది, రైట్? సో ఇజ్రాయెల్లో ఉన్న మన ఇండియన్స్ ని ఇండియాకి తీసుకురావడానికి ఆపరేషన్ అజయ్ ని ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారు ఆపరేషన్ విజయ్ లాంచ్ చేశారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇండియా కండక్టెడ్ ఆపరేషన్ బోర్డర్ స్క్వాడ్ విత్ విచ్ కంట్రీ? ఓకే, ఇండియా యుఎస్తో కలిసి ఆపరేషన్ బోర్డర్ స్క్వాడ్ ని కండక్ట్ చేసింది. ఇది దేనికంటే టు ప్రివెంట్ ఇల్లిసిట్ అండ్ అన్అప్రూవ్డ్ ఫార్మాస్యూటికల్స్ అండ్ డివైసెస్ అండ్ కెమికల్స్. ఓకే, వీటిని ప్రివెంట్ చేయడానికి ఇండియా యుఎస్తో కలిసి బోర్డర్ స్క్వాడ్ ని ఆపరేషన్ ని స్టార్ట్ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియా లాంచ్ ఆపరేషన్ కరుణ టు అసిస్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ? ఓకే, ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి మయన్మార్. రీసెంట్ గా వచ్చిన మోచా సైక్లోన్ వల్ల మయన్మార్ అనేది చాలా ఎఫెక్ట్ అయింది. సో ఈ మయన్మార్ ని ఆదుకోవడానికి ఇండియా హ్యూమటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ మెటీరియల్ ని మయన్మార్ కి పంపించింది. ఇందులో భాగంగా ఐఎన్ఎస్ శివాలిక్, ఐఎన్ఎస్ కామోర్తా, ఐఎన్ఎస్ సావిత్రి అలాగే ఐఎన్ఎస్ గరియాల్ ని మయన్మార్ కి పంపించింది. ఓకే, ఈ సైక్లోన్ కి మోచా అనే పేరును యమన్ దేశం ఇచ్చింది. ఓకే, ఇది మనకి ఆపరేషన్ కరుణ. ఓకే, ఇది మయన్మార్. మయన్మార్ అనేది మన బార్డర్ కంట్రీ. ఓకే, మయన్మార్ క్యాపిటల్ అనేది నైపిదా. మయన్మార్ ని ఇది వరకు బర్మా అని పిలిచేవాళ్ళు. సో ఇక్కడ కరెన్సీ వచ్చేసి కయత్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హూ లాంచ్డ్ ఆపరేషన్ అల్ హస్కా ఫ్లడ్? ఓకే, ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి హమాస్ గ్రూప్. ఈ హమాస్ గ్రూప్ అల్ హస్కా ఆపరేషన్ ని ఇజ్రాయెల్ మీద ప్రయోగించింది. ఓకే, ఇజ్రాయెల్ మీదకి 5,000 రాకెట్స్ ని గాజా స్ట్రిప్ నుంచి ఈ హమాస్ గ్రూప్ అనేది ప్రయోగించింది. ఎప్పుడంటే 7 అక్టోబర్ 2023. దీనికి హమాస్ గ్రూప్ పెట్టిన పేరు ఏంటి అంటే అల్ హస్కా ఫ్లడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇండియా లాంచ్ ఆపరేషన్ కావేరి టు ఎవాక్యుయేట్ ఇండియన్స్ ఫ్రమ్ విచ్ కంట్రీ? ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి సూడాన్. సూడాన్ లో సివిల్ వార్ జరుగుతుంది. సో సూడాన్ లో ఉన్న మన ఇండియన్స్ ని ఇండియాకి తీసుకురావడానికి మన ఫారిన్ మినిస్టర్ జయశంకర్ గారు ఆపరేషన్ కావేరిని అనౌన్స్ చేశారు. ఈ ఆపరేషన్ లో భాగంగా ఇండియా 2 C-130J ఏవి ఎయిర్లిఫ్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని అలాగే ఐఎన్ఎస్ సుమేధని సూడాన్ కి పంపించినాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇండియా హ్యాస్ లాంచ్డ్ ఆపరేషన్ దోస్త్ టు ఎక్స్టెండ్ అసిస్టెన్స్ టు విచ్ కంట్రీ? ఓకే, ఇక్కడ మన ఆన్సర్ అనేది టర్కియా అలాగే సిరియా కూడా అవుతుంది. సో మన ఆన్సర్ అనేది బోత్ ఏ అండ్ బి. ఆపరేషన్ దోస్త్ అనేది ఇండియా గవర్నమెంట్ టర్కియాకి అలాగే సిరియాకి హెల్ప్ చేయడానికి లాంచ్ చేసినాయి. ఎందుకంటే ఇక్కడ టర్కియా సిరియాని 7.8 మ్యాగ్నిట్యూడ్ తో ఈ ఎర్త్క్వేక్ అనేది చాలా ఎఫెక్ట్ చేసింది. సో ఇందులో భాగంగా ఇండియా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ని అలాగే మెటీరియల్స్, మెడిసిన్స్ అలాగే మెడికల్ ఎక్విప్మెంట్ ని ఈ ఆపరేషన్ దోస్త్ లో భాగంగా టర్కియా సిరియాకి పంపించింది. ఓకే, ఇది మనకి సిరియా, ఇది టర్కీ. ఇక్కడ ఉన్న ఈ ఆఫ్రికన్ ప్లేట్ అనేది అలాగే ఈ అరేబియన్ ప్లేట్ అనేది ఈ డైరెక్షన్ లో మూవ్ అవడం వల్ల అలాగే యాంటోలియన్ ప్లేట్ అనేది ఈ డైరెక్షన్ లో మూవ్ అవడం వల్ల ఇక్కడ ఎర్త్క్వేక్ అనేది వచ్చింది. సో ఇందులో భాగంగానే టర్కియాకి అలాగే సిరియాకి హెల్ప్ చేయడానికి ఇండియా ఆపరేషన్ దోస్త్ ని ప్రారంభించింది. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్, ఆపరేషన్ సముద్ర సేతు 2 వాజ్ లాంచ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఓకే, ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి ఇండియన్ నేవీ. ఆపరేషన్ సముద్ర సేతు 2 లాంచ్డ్ ఫర్ షిప్మెంట్ ఆఫ్ ఆక్సిజన్ ఫిల్ కంటైనర్స్ అండ్ మెడికల్ సప్లైస్ టు ఇండియా. ఓకే, ఇది కాకుండా మనకి ఆపరేషన్ సముద్ర సేతు కూడా ఉంది. ఈ ఆపరేషన్ సముద్ర సేతు అనేది డ్యూరింగ్ కోవిడ్ పాండమిక్ లో అబ్రాడ్ లో ఉన్న ఇండియన్ సిటిజన్స్ ని ఇండియాకి తీసుకురావడానికి ఇండియన్ నేవీ వారు ఆపరేషన్ సముద్ర సేతుని ప్రారంభించారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్గనైజేషన్ లాంచ్డ్ ఆపరేషన్ నన్హే ఫరిస్తా? ఓకే, ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి ఆర్పిఎఫ్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆపరేషన్ నన్హే ఫరిస్తాని చిల్డ్రన్ ట్రాఫికింగ్ ని ప్రివెంట్ చేయడానికి లాంచ్ చేసింది. సో ఈ ఆపరేషన్ అనేది డెడికేటెడ్ చైల్డ్ రెస్క్యూ ఇనిషియేటివ్. ఓకే, ఇందులో భాగంగా ఆర్పిఎఫ్ అనేది ఇప్పటి వరకు మోర్ దెన్ 1000 చిల్డ్రన్స్ ని ఈ ట్రాఫికింగ్ నుంచి కాపాడింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ గవర్నమెంట్ లాంచ్డ్ ఆపరేషన్ గంగా టు ఎవాక్యుయేట్ ఇండియన్స్ ఫ్రమ్ విచ్ కంట్రీ? సో ఇక్కడ మన ఆన్సర్ అనేది బి, యుక్రెయిన్ అవుతుంది. రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతుంది, రైట్? సో యుక్రెయిన్ లో ఉన్న మన ఇండియన్ స్టూడెంట్స్ ని ఇండియాకి తీసుకురావడానికి మన ఇండియన్ గవర్నమెంట్ ఆపరేషన్ గంగాని 2022 ఫిబ్రవరి 26 వరకు ప్రారంభించింది. సో ఇది యుక్రెయిన్, ఇది రష్యా. రష్యా యుక్రెయిన్ యొక్క క్రీమియా రీజియన్ ని ఆక్రమించుకోవడం వల్ల G8 కాస్త G7 కింద మారింది. ఎందుకంటే ఈ G8 నుంచి రష్యాని తొలగించారు. అప్పుడు G8 అనేది G7 కింద మారింది. రీసెంట్ గా G7 సమిట్ అనేది ఇటలీలో జరిగింది. ఇటలీలో జరిగిన G7 సమిట్ అనేది 50వ సమిట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, IAF conducted bomb bucket operation to combat forest fires in which state? ఓకే, ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లోని నైనిటాల్ దగ్గర ఫారెస్ట్ లో కార్చిచ్చు అనేది రాసుకుంది. దీన్ని అదుపు చేయడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు ఆపరేషన్ బాంబీ బకెట్ ని ప్రారంభించారు. సో ఇందులో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ MI-17 V5 హెలికాప్టర్ ని యూజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఆపరేషన్ ఒలివియా ఈజ్ ఇనిషియేటెడ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఓకే, ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి ఇండియన్ కోస్ట్ గార్డ్. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎర్లీ 1980s లో ఆపరేషన్ ఒలివియాని స్టార్ట్ చేసినాయి. దీని ఎయిమ్ వచ్చేసి టు ప్రొటెక్ట్ ఆలివ్ టోటల్స్ అలాంగ్ ఒడిశా కోస్ట్. ఓకే, ఈ టోటల్స్ అనేవి మనకి ఒడిశాలోని గహిర్మాత బీచ్ లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఈ టోటల్స్ అనేవి IUCN రెడ్ లిస్ట్ లో వల్నరబుల్ స్టేటస్ లో ఉన్నాయి. అలాగే ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 లో షెడ్యూల్ 1 లో చేర్చారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ లాంచ్ నేషనల్ సికిల్ సెల్ ఎనీమియా ఎలిమినేషన్ మిషన్? ఓకే, ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి పిఎం మోడీ. నేషనల్ సికిల్ సెల్ ఎనీమియా ఎలిమినేషన్ మిషన్ ని ప్రధానమంత్రి మోడీ గారు మధ్యప్రదేశ్లోని షాడాలో ప్రారంభించారు. దీని ఎయిమ్ వచ్చేసి టు ఎలిమినేట్ సికిల్ సెల్ ఎనీమియా బై 2047. ఓకే, ఈ సికిల్ సెల్ ఎనీమియా అనేది ఇన్హెరిటెడ్ బ్లడ్ డిజార్డర్. ఈ డిజార్డర్ అనేది రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క షేప్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వందే భారత్ మిషన్ వాజ్ లాంచ్డ్ బై విచ్ మినిస్ట్రీ? ఓకే, ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. వందే భారత్ మిషన్ అనేది వన్ ఆఫ్ టాప్ సివిల్ ఎవాక్యుయేషన్ మిషన్. ఎందుకంటే కరోనా పాండమిక్ సమయంలో అబ్రాడ్ లో ఉన్న మన ఇండియన్స్ ని ఇండియాకి తీసుకురావడానికి ఈ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ వాళ్ళు వందే భారత్ మిషన్ ని లాంచ్ చేశారు. ఇదే పర్పస్ తో ఇండియన్ నేవీ వారు సముద్ర సేతు మిషన్ ని లాంచ్ చేశారు, రైట్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఆపరేషన్ నమస్తే హ్యాస్ బీన్ లాంచ్డ్ బై? ఓకే, ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి ఇండియన్ ఆర్మీ. ఆపరేషన్ నమస్తే అనేది యాంటీ కోవిడ్-19 క్యాంపెయిన్. దీన్ని ఇండియన్ ఆర్మీ వారు లాంచ్ చేశారు. ఎందుకంటే టు హెల్ప్ ద గవర్నమెంట్ టు ఫైట్ అగైనెస్ట్ పాండమిక్. పాండమిక్ సమయంలో మన అందరం సేకరణ ఇచ్చుకోవడం వల్ల ఈ కరోనా వైరస్ అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. సో అలాంటి సమయంలో శాకానికి బదులు నమస్తే అని చెప్పుకోవడం వల్ల ఈ వైరస్ స్ప్రెడ్ ని తగ్గించవచ్చని ఇండియన్ ఆర్మీ వారు నమస్తే ఆపరేషన్ ని ప్రారంభించారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ లాంచ్డ్ ద మిషన్ అమానత్? ఓకే, ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి ఇండియన్ రైల్వే. మిషన్ అమానత్ ని ఇండియన్ రైల్వే లాంచ్ చేసింది. ఎందుకంటే మనం ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు ఒకవేళ మన లగేజ్ కనుక మిస్ అయితే అప్పుడు మనం రైల్వే డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేయాలి. సో మనం కంప్లైంట్ చేసిన తర్వాత మనం పోయిన లగేజ్ ని ట్రాక్ చేసి మనకు అందివ్వడానికి రైల్వే వారు ఈ మిషన్ అమానత్ ని లాంచ్ చేశారు. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్, హూ లాంచ్డ్ ఆపరేషన్ నార్కోస్ ఎగెనెస్ట్ స్మగ్లింగ్ ఆఫ్ నార్కోటిక్స్? ఓకే, ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వారు డ్రగ్స్ని అలాగే నార్కోటిక్స్ని ట్రైన్స్ ద్వారా స్మగ్లింగ్ చేయడాన్ని అరికట్టడానికి ఈ ఆపరేషన్ నార్కోస్ని ప్రారంభించారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాజ్ లాంచ్డ్ ఆపరేషన్ ఆహత్? ఓకే, సో దీని ఆన్సర్ వచ్చేసి అగైన్ మనకి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. ఆపరేషన్ ఆహత్ని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లాంచ్ చేసింది. ఇది నేషనల్ వైడ్ ఆపరేషన్. దీని పర్పస్ వచ్చేసి హ్యూమన్ ట్రాఫిక్ నుంచి ఉమెన్స్ని అలాగే చిల్డ్రన్స్ని ప్రొటెక్ట్ చేయడం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఆపరేషన్ సర్దాహవా హ్యాస్ బిన్ లాంచ్డ్ బై? ఓకే, దీని ఆన్సర్ వచ్చేసి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. రాజస్థాన్లోని ఇండియా పాకిస్తాన్ యొక్క బోర్డర్ని మానిటర్ చేయడానికి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వారు ఆపరేషన్ సర్దాహవాని ప్రారంభించారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఆపరేషన్ సాతర్ వాజ్ స్టార్టెడ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఓకే, ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి అగైన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. ఈ ఆపరేషన్ సాతర్ని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ స్టార్ట్ చేసింది. దీని ఆబ్జెక్టివ్ వచ్చేసి టు ట్రేస్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఇలిసిట్ లిక్కర్, టొబాకో ప్రొడక్ట్స్, అన్అకౌంటెడ్ గోల్డ్ త్రూ రైల్వేస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఆపరేషన్ మిషన్ సాగర్ వాజ్ లాంచ్డ్ బై విచ్ మినిస్ట్రీ? ఓకే, ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి ఫారెన్ మినిస్ట్రీ. ఈ మిషన్లో భాగంగా కోవిడ్-19 పాండమిక్ సమయంలో కోవిడ్తో పోరాడుతున్న మాల్దీవ్స్, మడగాస్కర్, మారిషస్, కామరోస్ ఐలాండ్స్ అలాగే సిఎస్ఎల్కి ఎసెన్షియల్ ఫుడ్స్ని అలాగే మెడిసిన్స్ని ఐఎన్ఎస్ క్యాషరీ ద్వారా ఈ మిషన్లో భాగంగా సప్లై చేయడం జరిగింది. ఓకే,